సప్తశక్తి సంఘం అనేటువంటి ఒక అద్భుత కార్యక్రమానికి సంబంధించి అందులో కోర్ టీమ్ మెంబర్స్ తోటి మనం మాట్లాడుతున్నాము. శ్రీమతి అలివేలు మంగ గారు ఉన్నారు. కుటుంబ ప్రబోధన అనేటువంటి గొప్ప విషయానికి సంబంధించి వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ సప్తశక్తి సంఘంలో కొన్ని కోర్ పాయింట్స్ పెట్టుకున్నారు. అందులో కుటుంబ ప్రబోధన ఒకటని చెప్పేసి అంటున్నారండి. ఈ జనరేషన్కి అది అవసరం అంటారండి? ఎందుకని అవసరం? అది తప్పనిసరి అవసరం నాన్న. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఉన్న విపరీతమైన పరిణామాలు వస్తున్నాయి కుటుంబాల్లో. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఒకటి ఉమ్మడి కుటుంబాలు లేవు, ఒకటి. రెండోది ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. మూడోది ఏంటంటే పిల్లలకి మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. ఫోన్లు చూడండి, మనకి 2020 నుంచి కరోనా వచ్చింది ఒకటి పీరియడ్. ఆ పీరియడ్లో మనం ఏం చేసామంటే పాఠశాలల్లో తప్పనిసరిగా ఫోన్లు చేతికి ఆన్లైన్ క్లాసులు పెట్టుకోవడం జరిగింది. దాంతో పిల్లలు ఏంటంటే ఫోన్కి ఎడిక్ట్ అయ్యారు. ఆ ఫోన్లో వాళ్ళు ఆన్లైన్ క్లాసులు తప్ప వేరే చూడటం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో. తర్వాత పెద్దవాళ్ళు కూడా ఇంట్లో టీవీలు కతుక్కుపోవడం ఎక్కువైపోయింది. అలా విపరీతమైన పరిణామాలే మనకి ఎక్కువ కనపడుతున్నాయి. నెక్స్ట్ రెండోది ఇంకోటి మనం చూడాల్సింది, వివాహ బంధాలు కూడా ఏవి సరిగ్గా కనబడట్లేదు. ఇవాళ వరకు ఏం చేస్తున్నారంటే ప్రేమలు అంటున్నారు, రేపు బ్రేకప్ అంటున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకి తప్పనిసరిగా తీసుకోవాల్సింది ఏంటంటే కుటుంబ ప్రబోధనే. మనకు మొదటి నుంచి చెప్పుకుంటున్నదే అది, కుటుంబ ప్రబోధన కంపల్సరీ ఉండాలి అని. అసలు జీవితం అంటే మనకు భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత ఏంటంటే కేవలం జీవితం అంటే భౌతికము సాంసారికం ఒకటే కాదమ్మా. అందులో ధర్మం ఉన్నది, నైతికం ఉంది, సాంస్కృతికం ఉంది, ఇన్ని రకాలు ఉన్నాయి. మనం పురాణాల్లో ఒక్కసారి ఆలోచించండి. ఆదికవి నన్నయ్య కూడా మనకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే బ్రహ్మ తన నాలుక మీద సరస్వతీదేవిని పెట్టుకున్నాడని. అదేవిధంగా విష్ణువు తన హృదయంలో లక్ష్మీదేవిని పెట్టుకున్నాడు. శివుడు తన అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. అంటే వాళ్ళు స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. అక్కడే చూడండి మనకు ఒక సామెత కూడా వస్తుంది, ఎక్కడ స్త్రీలైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా నివాసం ఉంటారు అని. ఇప్పుడు మన ధర్మం ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించండి. స్వధర్మం పోయింది, పరధర్మం ఎక్కువగా మన దేశం లోపలికి ఎంటర్ అవుతాం. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా స్త్రీ ఆలోచించవలసింది ఏంటంటే తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్ళి పిల్లల్ని సరైన వికాసం లోపలికి తెచ్చుకోవాల్సిన బాధ్యత కుటుంబంలో స్త్రీకి ఎక్కువ పాత్ర ఉంటుందనే మనకు పురాణాలు కూడా చెబుతూనే ఉన్నాయి. అందుకే త్రిమూర్తులు కూడా స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు బ్రహ్మ ఏది చెప్పినా సరస్వతీదేవి నాలుక కాబట్టి దాని ద్వారానే చెప్పవాడు. అట్లాగే విష్ణుమూర్తి హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మనసు లక్ష్మీదేవి. మరి ఇలా రకరకాల త్రిమూర్తులే అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మన కుటుంబంలో ప్రధాన పాత్ర స్త్రీదే ఉంటుంది కదా నాన్న. కాబట్టి కుటుంబంలో స్త్రీ తల్లిగా ఉంటుంది, సోదరిగా ఉంటుంది, అక్కగా ఉంటుంది, చెల్లెలుగా ఉంటుంది, తోడకోడళ్ళుగా ఉంటుంది. ఇట్లా రకరకాలైన పాత్రలను పోషిస్తూ తను ఉన్నతమైన స్థాయిలోకి తన కుటుంబాన్ని తీసుకెళ్ళటానికి ఎంతో ప్రయత్నం చేస్తోంది స్త్రీ. కాబట్టి కుటుంబ ప్రబోధన అనేది తప్పనిసరిగా కావలసి ఉంటుందని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు మనకి. విభూతి యోగం 34వ శ్లోకంలో, శ్లోకం ఏంటి, దాని అర్థం ఏంటి ఒకసారి చెప్తారా? కీర్తి శ్రీ వాక్య నారీణాం స్మృతిర్మేధ ధృతిక్షమ అనేది శ్లోకంలో ఒక వాక్యం. ఇందులో స్త్రీ యొక్క 7 శక్తుల్ని గురించి చెప్పారు. ఈ 7 శక్తులు స్త్రీలో తప్పనిసరిగా ఉంటాయని కూడా చెప్పాడు ఆయన. అది 34 శ్రీకృష్ణుడే కురుక్షేత్రంలో అర్జునుడితో చెప్పాడని చెప్పేసి మనకి భగవద్గీతలో ఉన్నది. కీర్తి తీసుకున్నాం అనుకున్నానా, అదేమిటంటే పిల్లలకి మొదలు పుట్టంగానే తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది, తల్లి యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది. అందుకే చూడున్నానా మనకి ఏమని చెబుతూ ఉంటారంటే మాతృదేవో భవ పితృదేవో ఆచార్య. మొదలు చెప్పింది ఎవరిని? మాతృదేవ. అంటే తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. ఇది కీర్తి కిందకు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చూడండి, మనకు శివాజీని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆవిడ జిజియాబాయి తల్లి, ఆయన తల్లి జిజియాబాయి.
ఆవిడ చిన్నతనం నుంచి శివాజీకి రామాయణ మహాభారతాలను గురించి వివరించింది, అక్కడున్న దేశ పరిస్థితులను గురించి వివరించింది, ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా ప్రవర్తించాలనేది చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి కీర్తి అనే దానికి ఉదాహరణగా మనం జిజియాబాయిని గురించి ఎక్కువగా చెప్పుకుంటాల్సిన అవసరం ఉన్నది. అందుకే చూడండి ఆయన ఎంత మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడని మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అది మనకి భగవద్గీతలోనే చెప్పబడింది, తల్లి యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది అని. ఇది కీర్తి, మొదటి శ్లోకంలో మొదటి శక్తి కీర్తి. రెండో శక్తి కనుక తీసుకున్నట్లయితే శ్రీ అంటే లక్ష్మి అనుకుంటాం, కానీ ధర్మ మార్గంలో నడిపించటానికి కావలసిన శక్తిని అక్కడ శ్రీగా అంటే ఎవరినైనా ఆవిడ ధర్మ మార్గంలో నడిపించటం కోసం తన శక్తియుక్తులను ఉపయోగిస్తుంది. కాబట్టి ఇక్కడ లక్ష్మిగా స్త్రీని చూస్తూ ఉంటాం, ధర్మ మార్గాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసే మనిషిగా చూస్తూ ఉంటాం, సంపద క్రింద చూస్తూ ఉంటాం. అదే విధంగా జలాలు కానివ్వండి, వనస్పతులు కానివ్వండి, భూమి కానివ్వండి, అంతా కూడా శ్రీని. శ్రీ అనే అక్షరం క్రింద వచ్చే ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూడండి. ఇదంతా కాపాడవలసిన బాధ్యత కుటుంబంలో ఎవరిది? మహిళ. కాబట్టి కుటుంబ ప్రబోధన మనకి తప్పనిసరి కదా. నెక్స్ట్ మూడవది తీసుకున్నట్లయితే వాక్కు. వాక్చనారీణం అన్నాం మనం. కీర్తిశ్రీ వాక్కు. వాక్ అంటే ఏంటంటే మన మాట ఏదైతే ఉందో అది ఎలా ఉండాలంటే అందరితోనూ కలుపుకుని పోగలిగే స్వభావం స్త్రీలో ఎక్కువగా ఉంటుంది. నలుగురితో, ఇప్పుడు కుటుంబంలో 10 మంది ఉంటారు, ఆ రోజుల్లో కుటుంబంలో 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఒక మాట మీదకు తీసుకుని వచ్చి నడుపుకోగల శక్తి స్త్రీకి ఉంది. కాబట్టి కుటుంబ ప్రబోధన అవసరమే కదా. ఇక్కడ ఉదాహరణకు మనం ఇంకోళ్ళని కూడా తీసుకోవచ్చు. మనం మీరందరూ కూడా సుమతి కథ వినే ఉంటారు, సుమతి. మాండవ్య మహర్షిని కొరత వేస్తాడు అక్కడ రాజు. దొంగలు సొమ్ము దోచుకుని ఆయన మీద పడేసి వెళతారు. అలా వెళ్ళినప్పుడు ఈయన మౌనంలో ఉండి ఆయన గమనించాడు. దాంతో రాజు ఈయనే దొంగతనం చేశాడని త్రిశూలం మీద కొరత వేస్తాడు. ఈవిడ సుమతి భర్తకి రకరకాలైన దుర్వ్యసనాలు ఉండేవి, కానీ ఈవిడ భర్త మాటని ఎప్పుడు కాదనలా. దాంతో ఏం చేసింది, నన్ను ఒకసారి వేరే చోటుకి ఎక్కడికో తీసుకుని వెళ్ళమంటే ఆవిడ బుట్టలో పెట్టుకుని తీసుకుని వెళ్ళింది భర్తను. ఆవిడ తీసుకువెళ్ళినప్పుడు చీకట్లో చూడక మాండవ్య మహర్షిని, కొరత వేసిన మాండవ్య మహర్షిని తగిలేటవాడికి ఎవరైతే నన్ను తన్నారో వాళ్ళు తెల్లారేటవాడికి చనిపోతారు అనేటవాడికి ఆవిడ ఆ మాట విన్నది. అయ్యో నా భర్తని కాలు ఇట్లా నేను తగిలిచ్చినాను కదా ఆయనకని చెప్పేసి అసలు సూర్యోదయమే అవ్వకుండు కాక అన్నారు. చూడండి ఆవిడకి ఎంత శక్తి ఉంది, అదే మీరు సతీ సావిత్రిని కూడా చూడచ్చు. తన భర్త ప్రాణాలని తెచ్చుకుంది ఆవిడ, యముడితో పోరాడు. ఒక్క మాటే అక్కడ మాట. ఏం మాట అన్నది? సంతానం చూసైనా నేను సంతసించే భాగ్యాన్ని కలగజేయమని. మానవులకు దేవలోకంలో ఎలా అయినా సంతానాన్ని పొందవచ్చు, మానవ లోకంలో భర్త లేనిది సంతానం రాదు. కాబట్టి ఆ ఒక్క మాట ద్వారా తన భర్త ప్రాణాలను వినుకొచ్చుకుని, అంటే వాక్కుకి ఎంత పవర్ ఉంటుంది. అలాంటి వాక్కు గల శక్తి గల స్త్రీ కుటుంబంలో నలుగురితోనూ చక్కగా మాట్లాడుతూ ఉంటే కుటుంబం ఎంత అందంగా ఉంటుంది, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని కురుక్షేత్రంలో చెప్పాడు. ఒక మాట ఎట్లా ఉంటుందో చూడండి అంటే ఆయన. ఇది మూడవ శక్తి. నాలుగవది స్మృతి అంటే సూక్ష్మ విషయాన్నైనా సరే, ఎట్లాంటి దాన్నైనా సరే గుర్తుంచుకోగల శక్తి స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్ని ఇప్పుడు చూడండి, పిల్లల్ని కంటారు, వాళ్ళు కన్నాక పిల్లల్ని పెద్ద చెయ్యాలి. మరి ఆ చంటివాడు తను వినాలి కదా. వినాలి కాబట్టి ఏం చేస్తూ ఉండేది ఆవిడ, చిన్న చిన్న పాటల్ని పాడుతూ ఉండేది. పూజా పద్ధతులు కూడా చిన్న చిన్నగా చెబుతూ ఉంటుంది. మాకు పాటలు కూడా ఉన్నాయి నాన్న. అలా పూజా పద్ధతులు చెప్పడానికి రకరకాల చిన్న చిన్నవి మనం అర్థం చేసుకోగల పాటలు కూడా ఉన్నాయి. పిల్లలు వింటే అది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి లాలి పాటలు పాడుతూ ఉంటాం, వల్ల మన బంధుత్వాలని గురించి చెబుతూ ఉంటాం. మనం ఏదైనా మేము ఆయువు అంటే నువ్వు అత్తలకు ముద్దు, అత్తలకు ముద్దమ్మ, మామలకు ముద్దు అంటే ఇంట్లో ఉన్న కుటుంబ బంధువులను గురించి పిల్లలకి ఏంటంటే చిన్నతనంలోనే చెబుతూ ఉంటాం. పిల్లల్ని భయపెట్టడానికి కూడా
కూడా మేము చిన్న చిన్న పాటలు కూడా పాడుతున్నాం. బూచివా అని పిలవనంపరే, గోపాల బాల జోగివా అని పిలవనంపరే అంటే అంటే ఏంటి, నువ్వు అసలు చెప్పిన మాట వింటలేదు, నువ్వు వేరే వాళ్ళు ఎవరో వచ్చి పిలుస్తామని చెప్పేసి చిన్న చిన్న అనమాట. వాళ్ళకి ఆ భాష అర్థమవుతుంది, మాతృభాషలోనే చెప్తాం. అది స్మృతి. స్మృతి. నెక్స్ట్ నా తర్వాత తీసుకున్నట్లయితే మేధ. వ్యక్తి యొక్క సమగ్ర వికాసం కలగటానికి మేధ కావాలి. ఇది స్త్రీలో ఎక్కువగా ఉంటుంది. తన పిల్లాడు ఎలాంటి వాడు, ఏం చదువుకోగలుగుతాడు, అసలు పిల్లవాడు ఎంత తింటాడు అనే శక్తి తండ్రి కనిపెట్టలేడు. ఎవరు కనిపెడతారంటే తల్లి కనిపెడుతుంది. అట్లాగే తన పిల్లవాడికి దేని మీద ఇష్టం ఉన్నదనేది తండ్రి తొందరగా చెప్పలేడు. ఎవరు చెబుతారు? తల్లి ఎక్కువగా చెప్పగలుగుతుంది. దీన్ని పిల్లవాడి యొక్క సమగ్ర వికాసం కలగచేయటం కోసం తల్లికి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అందుకే కుటుంబంలో తల్లి యొక్క పాత్ర ప్రధానమైందని మనం చెబుతూ ఉంటాం. అందుకే చూడండి, ఎవరన్నా చెబుతున్నా కూడా మనం వెంటనే చెబుతాం, మా అబ్బాయి దీని మీద పెద్ద జాస్ పెట్టడండి, ఫలానా అంటే ఇష్టం ఉంటుంది అని చెప్పేసి చెబుతుంది తల్లి. ఇది మనం ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. లవకుశలు ఉత్తరాంశభూతి లోపల ఆయన శ్రీరాముని ఎదిరించేటంత శక్తి గల పిల్లల్ని తయారు చేసింది. మరి ఆవిడ అరణ్యంలోనే ఉంది. అంత గొప్పదనాన్ని తీసుకుని వచ్చిందంటే అర్థం చేసుకోమ్మా ఎలా ఉన్నారనేది. అది నెక్స్ట్ దాన్ని ఏమంటారు, స్మృతి మీద ధృతి తీసుకున్నట్లయితే సహనం, ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది స్త్రీ. ఇప్పుడున్న పిల్లల్ని ఒక్కసారి ఆలోచించున్నా ఎలా ఉన్నారని. ఎవరన్నా ఏదన్నా కోపడంగానే పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవాళ రేపు పైన ఎక్కుతున్నారు, లేదు. ఇది సహనం, ధైర్యము ఎక్కువగా కల లక్షణం స్త్రీలో ఎక్కువగా ఉంటుందని చెప్పినారు. ఇక్కడ కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. దుష్యంతుడి కథ మీరు వినే ఉంటారు. శకుంతలని భర్త కాదన్నాడు, నువ్వు నా భార్యవే కాదన్నాడు, పెళ్లి చేసుకుని కూడా. కానీ ఆవిడ అడవులకు వెళ్ళింది. వెళ్ళిపోయిన అక్కడ తన కొడుకుని పెంచి రాజుగా తయారు చేసింది ఆవిడ. మళ్ళా భర్త దగ్గరికి చేర్చగలిగింది. అదే ఆవిడ చనిపోయి ఉంటే, ఇప్పుడు భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి ఆవిడ పోయి ధైర్యం లేక సహనం లేకుండా నేను అయిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? తన బిడ్డను పెంచగలిగింది, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వచ్చింది, మళ్ళా తన భర్త దగ్గరికి చేరగలిగింది, మళ్ళా తన కొడుకు రాజ్యం మీద కూర్చోవటానికి కావాల్సిన శక్తిని అంతటిని సంపాదించగలిగింది ఆవిడ. దీన్ని మనం ధృతి అంశం. నెక్స్ట్ క్షమ, లాస్ట్ అనమాట. 7వది క్షమ. అంటే ఏంటంటే ఎటువంటి తప్పునైనా సరే సరిదిద్దగల ధైర్యం ఎవరిలో ఉంటుందంటే స్త్రీలో. ఇక్కడ మనం చెన్నమ్మను గురించి చెప్పుకోవచ్చు. మీరందరూ కూడా ఖడ్గ తిక్కన గురించి వినే ఉంటారు, విన్నారా? మామూలుగా తిక్కన సోమయాజి మహాభారతాన్ని రాశారు. ఈయన బంధువు అనమాట. ఈయన ఖడ్గ తిక్కన, ఖడ్గ యుద్ధ విద్యలో ఆయన విశారద, అందుకోసం ఆయన ఖడ్గ తిక్కన అన్నారు. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన ఏ యుద్ధంలోనూ ఓడిపోయి రాలే. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ యుద్ధం లోపల ఆయన సైన్యం అంతా చనిపోయింది. దాంతో మళ్ళా కొంత సైన్యం తీసుకుని వద్దాంలేనే ఆయన వెనక్కి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఆయన భార్యకు అవమానం వేసింది. చెన్నమ్మ ఆవిడ పేరు. ఆ రోజుల్లో స్త్రీలు స్నానం చేయాలంటే అడ్డం పెట్టుకుని దుప్పట ఒకటి వేసుకుని కాగు పెట్టుకుని పసుపు పెట్టుకుని స్నానాలు చేసేవాళ్ళు. ఈవిడ ఆయన రాగానే స్నానం చేయమని చెప్పి కాగు పెట్టి అక్కడ పసుపు పెట్టి ఒక నొలక మంచం వేసి అడ్డం వేసింది. ఆయనకి ఎంత అవమానం వేసిందంటే తన భార్య ఇట్లా ఎందుకు చెప్పింది, అది యుద్ధరంగం నుంచి వెనక్కి వచ్చేసావు, ఇది నీది ధర్మం కాదు, నువ్వు చేయవలసిన పని ఏంటి, యుద్ధంలో ముందుకు వెళ్ళవలసింది ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా అని చెప్పి ఆయన్ని సరిదిద్ది పంపించింది. ఏమా చూడండి, ఎన్ని రకాలైన శక్తులు స్త్రీలో ఉంటాయని కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విభూతి యోగంలో చెప్పాడు. అలాంటి స్త్రీని రక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ మనం ఈ రోజుల్లో పరిస్థితులు ఎట్లున్నాయి? ఇక్కడ మీరు ఈ రోజుల్లో పరిస్థితులు అన్నారు కాబట్టి ఒక ప్రశ్న అండి. మీరు పెద్ద వయసు వారు కాబట్టి కుటుంబం ఉండాలి, కుటుంబ ప్రబోధన ఉండాలని మీరు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏమనుకుంటున్నారంటే, ఒకడో లేక ఇద్దరు పిల్లలు, వాళ్ళనేమో తీసుకెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో వేసేయాలి, హాస్టల్లో పెట్టేస్తే వాళ్ళు చదువు వాళ్ళు చదివేస్తారు, వాళ్ళు ఏవో మార్కులను డిగ్రీలు డబ్బులు తెచ్చేస్తారు. ఇది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఒక ఆశ్రమంలో దాంట్లో పెట్టేస్తే వాళ్ళు ఆలన పాలనాలు చూసుకుంటారు అన్నట్లుగా ఉన్నారు.
మరి అది కూడా కరెక్టేనేమో కదా, అది కూడా మరి వాళ్ళ ఇష్టం తగినట్లుగా అలా చేస్తున్నప్పుడు దాన్ని తప్పట్టాల్సిందే ఉంది. అలా తప్పు దాని వల్ల డ్యామేజ్ ఏమైనా జరుగుద్ది అంటారా, మనకి డ్యామేజ్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటారు, ఎలా చెప్పచ్చు? ఒక్కసారి మనకు చూడండి, పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండే. ఉమ్, ఇప్పుడు పిల్లలు భార్య భర్త ఇద్దరు సంపాదిస్తేనే గానీ గడవని గడవట్లేదు. రోజులు. కాబట్టి తప్పనిసరిగా ఏం చేస్తున్నారు, ఇద్దరు కూడాను ఉద్యోగాలకు వెళ్తున్నారు. వెళ్తున్నారు. వాళ్ళ సంతానం ఎక్కడుంటున్నారు నాన్న? ఉమ్, క్రష్ల్లో వేస్తున్నారు. అవును. పిల్లాడు ఎలా తయారవుతాడు? ఉమ్, తల్లి తండ్రి ప్రేమ కనపడుతుందా అక్కడ? ఉమ్, అదే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండుంటే ఉమ్, పిల్లల్ని కనిపెట్టి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు నేనే ఉదాహరణ తీసుకుంటున్నా, నాది ఉమ్మడి కుటుంబం. ఉమ్, నేను ఇంట్లో ఉన్న ఇప్పుడు అదే బాధపడుతున్నాను. నా మనవాడిని వదిలిపెట్టి మీటింగ్కి వచ్చాను నేను ఉమ్, పొద్దున. మరి నేను పిల్లవాడిని సరి చూసుకుంటాను. ఉమ్, వాళ్ళిద్దరు ఉద్యోగాలు వెళతారు. ఉమ్, నా ఇంట్లో ఉమ్మడి కుటుంబమేనా? ఉమ్, మరి ఉమ్, మరి ఆ ఆలోచన ఉండబట్టే కదా. ఉమ్, మరి ఇప్పుడు ఆ పిల్లవాడిని చూసేది ఎవరు? వెళ్ళిపోతారు. మీరు క్రష్లో పెడుతున్నారు. మొన్న ఈ మధ్యనే మనకి దండోరా అనే పేపర్లో వచ్చింది, ఉమ్, గరిటి కాల్చి వాతలు పెట్టారని ఉమ్, పిల్లల్ని. అలాంటి సిచ్యుయేషన్స్ మనం తెచ్చుకోవాల్సింది. ఉమ్, మనం ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఉంటే పిల్లల్ని చూసుకోరా? ఉమ్, మీరు వృద్ధాశ్రమాల్లో ఎందుకు పెడుతున్నారు? ఉమ్, ఒకటి. రెండోది, మీరు వృద్ధాశ్రమాలు పెడుతున్నారు, నేను చూస్తూనే ఉన్నాను. పిల్లలేమో విదేశాల్లో ఉంటున్నారు, అవును. Parents వృద్ధులేమో దేశంలో ఉంటున్నారు. వీళ్ళు చనిపోతే వాళ్ళు చూడటానికి కూడా కనీసం రాలేని రాలేని పరిస్థితి ఉంది. నిజం నిజం. ఇలాంటి పరిస్థితి ఏంటి నాన్న మన దేశానికి? ఉమ్, మన ధర్మం ఎట్లాంటిది, మనం ఎట్లా ఉన్నాము? ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఉంచవలసింది తల్లిదండ్రుల్ని. ఉమ్, అన్న తల్లిదండ్రుల్ని చూడలేని వాడివి నువ్వు నీ భార్యని చూడగలుగుతావు. ఉమ్, అట్లాగే నువ్వు తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలి, అత్తమామల్ని పట్టించుకోలేని దానివి నీ భర్తనేం సరి చూసుకోగలుగుతావు, నీ పిల్లల్ని ఏం కాపాడగలుగుతావు? ఉన్న ఒక్కడిని అంటున్నావు, నువ్వు పెంచుతున్నావు. ఎలా తయారవుతున్నాడు ఆలోచించుకున్నావు నువ్వు నీ పిల్లాడిని? అది ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. అమ్మ, నువ్వేమో వెళ్ళిపోతావు, నీ భర్త వెళ్ళిపోతాడు, వాడు ఒక్కడిని ఇంట్లో పెట్టిపోతావు. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు వాడు? అయితే టీవీ కత్తుకుంటున్నాడు, లేదా మొబైల్ ఫోన్. ఫోన్లో ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఫోన్లు చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటున్నారు, పిల్లలు ఎట్లా తయారవుతున్నారో డాక్టర్లు చెప్తున్నారు. నేను ఈ మాతృశక్తి సమ్మేళనాలకు వెళ్ళినప్పుడు డాక్టర్లు అడిగారు, నాన్న మీరు చెప్పింది చాలా కరెక్ట్ మాతాజీ, మీరు ఇలానే చెప్పాలా, వాళ్ళలో ఒక్కళ్ళలో కాకపోతే ఒక్కళ్ళలో మార్పు వస్తుందేమో. అలా మారిస్తే వీళ్ళు మారినారంటే 10 మంది మారరా? ఒక్క కుటుంబం మారినా సమాజంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే సమాజంలో మార్పు వస్తుందో ఆటోమేటిక్గా దేశంలో కూడా మార్పు వస్తుంది. ఈ ఉద్దేశంతోనే మేము పంచపరివర్తనాలు అనేది ఒకటి పెట్టుకున్నాము. అదేమిటంటే స్వభాష, స్వభూష, స్వభోజన్, స్వభవన్, అట్లాగే స్వభ్రమణ్. వీటిని పంచపరివర్తనాలు అంటాం. స్వభాష అంటే మీకు అందరికీ తెలిసింది, మాతృభాషలో విద్యాబోధన జరగాలి. చిన్నప్పటి నుంచి మనం భాష ఏదైతే ఉంటుందో అందులో గనక మనం చెప్పినట్లయితే ఏమవుతుందంటే పిల్లలు తప్పనిసరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పుస్తకాలను చదివించండి. చిన్న చిన్న పిల్లల కథల పుస్తకాలు ఉన్నాయి, అవి చదివించండి. అట్లాగే స్వభూష. స్వభూష అంటే వేషభాషలు. ఇవాళ రేపు ఎలా ఉన్నాయి వేషభాషలు? ఒక్కసారి ఆలోచించండి. బయటికి రాగలిగే పరిస్థితి లేదు. ఆడపిల్లలు ఎలా ఉంటున్నారో మనం గమనిస్తున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఇంట్లో తల్లి చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా? ఇంటికి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, రకరకాలైన వ్యక్తులు. మగవాళ్ళని పెళ్లి అల్లుడు వచ్చినాడంటే వాడు కొత్తవాడేగా, వాడు ఎట్లాంటి వాడు అనేది తెలుసుకోవాలి. ఆడవాళ్ళు ఇంకో ఇంటికి వెళుతున్నారంటే వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారనేది తెలుసుకోవాలి. కాబట్టి వేషభాషలు కూడా ముఖ్యం. ఇప్పుడు చూడండి, మా బయటకు వెళితే జుట్టు అంతా విరపోసుకుని వెళ్ళడమే. ఆడపిల్లల పరిస్థితి చూస్తే జుట్టు అంతా విరపోసుకునే వెళతారు. వాళ్ళ డ్రెస్సులు చూడండి. మరి అట్లా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ రేపు పరిస్థితులు ఎట్లా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఇంట్లో తల్లిదే కదా. ఇట్లా కాదమ్మా నువ్వు ఇలా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదే. ఒక పిల్లవాడున్నా తల్లి చెప్పాల్సిందే, ఆడపిల్ల ఉన్నా తల్లి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి వేషభాషలు అనేది స్వభూష ఒకటి, అది మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి ఇంట్లో. అది కుటుంబంలోనే సాధ్యమవుతుంది. బయటవాడు ఎవడన్నా చెప్తే మొన్న జరిగినట్లే జరుగుతాయి, వార్తలు బయటకు వస్తాయి. అలా కాదు, ఇంట్లో గనక తల్లి చెప్పినట్లయితే నోచుకోరు ఎక్కువ, కాబట్టి మనం చెప్పాలి. అట్లాగే స్వభోజన్. స్వభోజన్ అంటే ఇంట్లోనే ఇవాళ రేపు ఎక్కడున్నాయి నాన్న, ఎక్కడ చూడు బయటకి ఆర్డర్లు పెట్టుకోవడమే, తింటమే. స్విగ్గీలోను జొమాటో ఇవే
ఇంక వేరే పరిస్థితే లేదు. ఇంట్లో భోజనం ఎందుకని చెబుతున్నామంటే అందరం కలిసి కనుక భోజనం చేసినట్లయితే సమాజంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకు భోజనం టేబుల్ దగ్గరికే వస్తాయి. రకరకాలైన వివరాలు మాట్లాడుకుంటాం. తల్లి తండ్రి పిల్లలు అందరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం అనుకో, అన్ని రకాల సమస్యలకి పరిష్కారం మనకు భోజనం టేబుల్ దగ్గరే వస్తుంది. అందువల్ల మనసులోని మాటలు బయటకు వచ్చేది కూడా భోజనం టేబుల్ దగ్గరే నాన్న. కనీసం ఒక్క రోజున, వారానికి ఒక్క రోజన్నా మనం కలిసి కూర్చుని భోజనం కనుక చేసినట్లయితే, అందుకే చూడండి మనకి చరక సంహితలో కూడా ఎట్లాంటి భోజనం చేయమన్నా సాత్విక ఆహారం తీసుకోమన్నారు ఆయన చెప్పడం. సాత్వికం అంటే ఉప్పులు కారాలు తీసేసి కాదు, అందరం కలిసి కూర్చుని చక్కగా ఇంట్లో వంట చేసుకుని తినమని చెప్పడం అన్నమాట. అలా ఉంటే మన ఆరోగ్యాలు కూడా ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించు. అందరం కలిసి భోజనం చేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఒక్కసారి ఆలోచించు. మనసులోని మాటలన్నీ బయటకు వస్తాయా, పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది బయటకు వస్తుంది కదా, అన్ని రకాలుగాను ఉంటుంది. కాబట్టి స్వభోజనం చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఆలోచన. అట్లాగే స్వభావం నాన్న. స్వభావం అంటే ఎక్కడో మనం అద్దె ఇళ్లలో ఉన్నాం కదా, ఇది మన సొంతం కాదు. సొంతం కాకపోవడం కాదు, అద్దె ఇళ్లలో ఉన్నా మనం ఇంట్లో ఉండే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఒక గ్రంథాలయము, ఒక పూజా గది, ఇట్లా ఏర్పాట్లు చేసి ఆ గ్రంథాలయంలో రకరకాలైన పుస్తకాలు పెట్టాలి. పూర్వం రోజుల్లో చూడు మనకి చందమామలు, బాలక జ్యోతి, ఇట్లా రకరకాలైన వచ్చేవి. అవి పిల్లలకి మనం చెప్పేవాళ్ళం. పంచతంత్రం కథలు ఇట్లాంటివి వచ్చేవి. జంతువులను పెట్టి మనకు కథలు రాశారు. అలాంటివన్నీ కనుక పిల్లలకి చెప్తే పిల్లల్లో మార్పు రాదా? ఒక్కసారైనా ఒక్క పుస్తకం తీసి చదవండి అని చెప్పచ్చు కదా. ఎవరు ఇవాళ రేపు పేపర్ చదివేవాళ్ళు లేడు కదా. అది స్వభావం అంటే అలా ఏర్పాటు చేసుకోవాలి నాన్న. అలా ఏర్పాటు చేసుకున్న భవనం చాలా బాగుంటుంది, ఇల్లు హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే స్వభ్రమణం అంటే తిరగడం కాదు. ఇక్కడ మనం పిల్లల్ని తీసుకుని రకరకాల ప్రాంతాలకు వెళతాం. ఎక్కడైనా సరే మనం తిరుపతి వెళ్ళొచ్చు, కాళహస్తి వెళ్ళొచ్చు, రకరకాలైన ప్రదేశాలకు, పార్కులకు వెళ్ళొచ్చు. ఇప్పుడు వండర్లా ఇట్లాంటి ప్రదేశాలకు వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు సంబంధించిన వివరాలన్నీ మనం పిల్లలకి చెప్పాలి. అలా చెప్తే చారిత్రక సంపదను గురించి పిల్లలు వింటారు, చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితుల గురించి పిల్లలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా దాన్ని మనం స్వభ్రమణ అంటాం. ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమవుతాయంటే కుటుంబం వల్ల సాధ్యమవుతుంది. అందుకోసమని కుటుంబ ప్రబోధన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యాభారతి ద్వారా RSS 100 సంవత్సరాలైన సందర్భంగా విద్యాభారతి ద్వారా తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాతృ సమ్మేళనాలు పెట్టి ఇవి చెప్పండి పిల్లలకి, అదే పెద్దవాళ్ళకి చెబితే పెద్దవాళ్ళల్లో మార్పు వస్తే కుటుంబంలో మార్పు వస్తుంది. కుటుంబంలో మార్పు వచ్చినట్లయితే సమాజంలో మార్పు వచ్చి తద్వారా దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది, వసుధైవ కుటుంబకం అవుతుందని చెప్పడం జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. Mind Media, the voice of India.